ఏపీలో అభివృద్ధి జరగలేదంటూ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు నటుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి. మేధావి ముసుగు వేసిన చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్న జేపీని ప్రజలెవ్వరూ నమ్మొద్దని పిలుపునిచ్చారు. తమ కులానికి చెందిన చంద్రబాబు అత్యంత అవినీతిపరుడైనా కూడా జయప్రకాష్ నారాయణ మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. ఒక ప్రధానమంత్రి, గౌరవనీయమైన ప్రధానమంత్రిని తిట్టే విధానం, అలాంటి వాడు మీకు చాలా ప్రేమికుడా, చాలా విజనరీ ఉందా? ఏం విజనరీ ఉందండి జేపీ గారు? తెలుసుకుంటాను నేను. మీ చిన్నప్పుడు తెలుసు, నేను తెలుసు. జేకేసీ కాలేజీలో నేను చదువుతున్నాను, మీరు డాక్టర్ చేస్తున్నా, అప్పుడు తెలుసు మీరేంటో నాకు తెలుసు, మీ హానెస్టీ ఏంటో నాకు తెలుసు. చాలా మంది తెలియపోవచ్చు మీ హానెస్టీ గురించి. విజనరీ అన్నారు కదా బాబులో, ఏ విజనరీ అండి? ఎన్టీ రామారావుని వెండిపూడి పొడవటం ఆ విజనరీ? ఎన్టీ రామారావుని చెప్పుతో కొట్టి పైనుంచి కింద పడేయటం ఆ విజనరీ? రామారావు చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా కబ్జా చేసి సీఎం సీట్లో కూర్చున్నాడు, అదే విజనరీ? హరికృష్ణకి వెన్నుపోటు పడవటం విజనరీయా? దగ్గుపాటికి వెన్నుపోటు పడవటం విజనరీయా? ఇవన్నీ మీకు తెలియదే? తెలుసు మీకు. అంటే మన కమ్మోడు ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాకేమైనా చుట్టం కాదు. ఆయన రెడ్డి, నేను కమ్మ. ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. కానీ కమ్మవాడైనా సరే వాడు వెధవైతే నేను సపోర్ట్ చేయను. అతను రెడ్డి అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, అతను హానెస్ట్ ఫెలో అయితే అతని కాళ్ళు పట్టుకుంటా. అంత గుడ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డినే కరెక్షన్ ఎలక్షన్ ముందు టైం టక్కన వచ్చావు, ఒక ప్యాకేజీ మాస్టర్ లాగా సడన్గా వచ్చేసేసి ఇతన్ని డిమోరలైజ్ చేసి చంద్రబాబుని పొగుడుతావా? సిగ్గుపడదాం సార్ మనం. 2014 నుంచి 19 దాకా ఏం పీకాడు చంద్రబాబుని? డేర్లీ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఏం చేశాడు? పంది కొక్కులా తిన్నాడు. నేను చేస్తా ప్రమాణ సాక్షిగా, నేను ప్రమాణం చేస్తా. నుంచోబెట్టి నన్ను తీసుకెళ్ళి ప్రెస్ మీట్లో నన్ను నార్కో టెస్ట్ చేయించండి. చంద్రబాబు గురించి క్వశ్చన్లన్నీ వేయండి. చంద్రబాబు ఏమేమి పాపాలు చేశాడో ఆ నార్కో టెస్ట్లో వస్తాయి బయటికి. ఒక్కడు కూడా రాలేదనుకో, నేను చెంపలు వేసుకొని మీ కాళ్ళకి దండం పెట్టి, బాబు కాళ్ళకి దండం పెట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతా. చేస్తారా? నేను రెడీగా ఉన్నా నార్కో టెస్ట్కి. అతను ఎంత తిన్నాడు, పద్దు కుక్కలా ఎంత తిన్నాడు. ఒక కులాన్ని పట్టుకుంటే హీనంగా మాట్లాడాడు. ఒక మన కమ్మోడు గెలవాలని ఆ ఫీలింగ్తో చూంటారేమో. తప్పులే, క్యాస్ట్ ఫీలింగ్ ఉంటాం కూడా తప్పులే సార్. కానీ ఇంత అబద్ధాలు ఆడకూడదండి. చంద్రబాబు నాయుడు ఎస్సీలు తిట్టాడు, ఎస్టీలు తిట్టాడు, బీసీలు తిట్టాడు, కమ్మాళ్ళను తిట్టాడు, రెడ్డులు తిట్టాడు, కాపులు తిట్టాడు, మనిషి అన్న ప్రతి వాడిని తిట్టాడు. గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి నేను ప్రూవ్ చేస్తాను మీకు. ప్రతి చోట పేపర్లు తీసుకొస్తా. వంగవీటి రంగని ఎలా చంపాడో కూడా మీకు తెలుసు. ఇలాంటి దుర్మార్గుడికి దయచేసి ఆంధ్ర ప్రజలు, అమ్మలు కానీ, అక్కలు కానీ, సోదరులు కానీ, సోదరిమణులు కానీ ఓటు వేయకండి. నేను మనస్ఫూర్తిగా నా తల్లి సాక్షిగా చెప్తున్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం ఇన్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అతన్ని నమ్మండి. అతన్ని మీకు బిడ్డలాగా ఉంటాడు. మిమ్మల్ని మా కుటుంబంలా చూస్తాడు. నేను కళ్ళారా చూశా. 13 ఏళ్ళ నుంచి అతను నాకు తెలుసు. ఆయన నా కులవృత్తుడు కాదు. ప్రమాణ సాక్షిగా నేను వంగవీటి రంగా గారికి శిష్యుడిగా చెప్తున్నా. అన్యాయంగా చెప్పించాడు చంద్రబాబు నాయుడు రంగా గారిని. ఎంత దుర్మార్గుడు అంటే, ఇతను మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే వాడు బటన్ నొక్కితే మీకు డబ్బులు వస్తాయి. చంద్రబాబు బటన్ నొక్కితే నాలాంటి వాడు నీలాంటి చచ్చిపోతాడు.